ఇర్మియా 41వ అధ్యాయము. 7వ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలను వాడును అతనితో 10 మంది మనుష్యులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడానున్న ఆ 10 మంది మనుష్యులను లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశము మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులనందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇష్మాయేలు చంపెను. అతడు గెదల్యాను చంపిన 2వ నాడు అది ఎవరికిని తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకొనిన 80 మంది పురుషులు యెహోవా మందిరమునకు తీసుకొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండి షిలోహు నుండి షోమ్రోను నుండి రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలువెళ్ళి వారిని కలుసుకొని వారితో అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండనెను. అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి. అయితే వారిలో 10 మంది మనుష్యులు ఇష్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు, యవలు, తైలము, తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను. ఇష్మాయేలు గెదల్యాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి ద్రవించిన గొయ్యియే. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను. అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేషమంతటిని రాజకుమార్తెలనందరినీ అనగా రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరినీ చెరదీసుకొని పోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరదీసుకొని పోయి అమ్మోనీయుల యొద్దకు చేరవలెనని ప్రయత్నపడుచుండగా కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనాధిపతులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులనందరినీ పిలుచుకొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి గిబియోనులోనున్న మహాజలముల దగ్గర అతని కలుసుకొనిరి. ఇష్మాయేలుతో కూడానున్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనాధిపతులనందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరూ అతని విడిచి కారేహ కుమారుడైన యోహానానుతో కలిసిరి. అయినను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును 80 మనుషులను యోహానాను చేతిలో నుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారిపోయిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు నద్ద నుండి జనశేషమంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజపరివారమును మరలా రప్పించిరి. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళొదమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి.